అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఆత్మసాక్షాత్కారం అన్నది సహజంగా కలుగుతుందా లేదా ప్రయత్నం ద్వారా కలుగుతుందా? టైటిల్ ఇంకోసారి వినండి. ఆత్మసాక్షాత్కారం అన్నది సహజంగా కలుగుతుందా లేదా ప్రయత్నం ద్వారా కలుగుతుందా? మనం విషయంలోకి వెళితే ఇక్కడ మీరు ఈ విషయాన్ని వినే ఉంటారు. చాలామంది ఆధ్యాత్మికతలో 2 వర్గాల వారు ఉంటారు మిత్రులారా. ఒక రకం వారు ఏమంటారంటే, ఆత్మసాక్షాత్కారానికి నువ్వు తీవ్రమైన ప్రయత్నం చేసిన తర్వాత, నువ్వు సాధన చేసిన తర్వాత, ఆ సాధన తీవ్రమయ్యే కొద్దీ నీలో అంతర్గతంగా ఎరుక అన్నది కలిగిన తరువాత నీ యొక్క ఆత్మ అన్నది నీకు తెలియబడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు. ఆ నిద్రమత్తు వదలాలంటే నీకు ప్రయత్నం అవసరం. అంటే ఎరుక అన్నది అవసరం. నీ యొక్క సాధన ద్వారా ఎరుకను ప్రాప్తించుకొని నీకు సంపూర్ణమైన ఎరుక కలిగిన నాడు నీ యొక్క ఆత్మ అన్నది నీకు తెలియబడుతుంది. దీనికి ప్రయత్నం అవసరం. నీలో సాక్షిత్వం ఎరుక అన్నది ఉద్భవించాలంటే ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నం ద్వారానే మీకు సాక్షాత్కారం కలుగుతుంది అని ఒక రకం వారు అంటారు ఆధ్యాత్మికతలో. మరి ఇంకొక రకం ఏమంటారు? ఆత్మసాక్షాత్కారానికి ఎటువంటి ప్రయత్నం అవసరం లేదు, అది సహజంగానే ఉద్భవిస్తుంది అని అంటూ ఉంటారు. ఉదాహరణకు వారు ఏం చెప్తారంటే, రమణ మహర్షుల వారికి సహజంగా కలగలేదా అని అంటారు. మరి ఎవరిది రైటు? ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమంటే మిత్రులారా, 2 రైటే. అదేంటి 2 ఎలా రైటు ఉంటాయని మీరు నన్ను అడగవచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, నేను మీకు వివరిస్తాను. 2 సరి అయినవే అని నేను మీకు తెలుపదలిచాను. అది ఏ విధంగా అంటే, ఆత్మసాక్షాత్కారం అన్నది సహజత్వంలోనే సంభవిస్తుంది, అది సత్యమే. కానీ ఆ సహజత్వం ఏర్పడాలంటే గట్టి ప్రయత్నం అవసరం. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? మొట్టమొదటిగా ప్రయత్నం అనేది అవసరం. ప్రయత్నం ద్వారానే సహజత్వం అనేది పుడుతుంది. ఆ సహజత్వంలోనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ నీకు సహజత్వం ఉద్భవించాలంటే ప్రయత్నం అవసరం. అప్రయత్నంగా సహజత్వం అన్నది పుట్టదు. ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మరి ప్రయత్నం చేసిన తర్వాత అది సహజత్వం ఎలా అవుతుందని మీరు ప్రశ్నించవచ్చు. అఫ్కోర్స్ మనం ప్రయత్నం చేయగా ఈ యొక్క ప్రయత్నం అన్నది అంతమవుతుంది. ఇక ఏమాత్రం ప్రయత్నం చేయలేని ఒక దశ వస్తుంది. బుద్ధుడికి ఆ విధంగానే వచ్చింది. చాలామంది సాధకులకు ప్రయత్నం అనే స్థితి నుండి అప్రయత్నం అనే స్థితికి వెళుతారు. ఆ అప్రయత్న స్థితియే సహజత్వం. ఆ సహజత్వంలోనే సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ ఈ యొక్క పాయింట్ని అర్థం చేసుకోలేక ఒక వర్గం వారు ప్రయత్నం ద్వారానే సంభవిస్తుంది అంటారు. ఇంకో వర్గం వారు లేదు, ఏ ప్రయత్నం అవసరం లేదు. కొందరు మూర్ఖమైన గురువులను చూశాను. వీడియోలలో తరచుగా మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఒక మూర్ఖమైన గురువు, ధ్యానానికి అంటే ఆత్మసాక్షాత్కారానికి ఎటువంటి ప్రయత్నాలు అవసరం లేదు, ప్రయత్నాల ద్వారా ఆత్మజ్ఞానం కలగదు. మళ్ళీ ఏమంటాడు? రమణుని యొక్క ఉదాహరణ తీసుకొస్తాడు. రమణునికి సహజంగానే కలిగింది అని అంటుంటాడు. కానీ ఇక్కడ అతడు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, అఫ్కోర్స్ రమణ మహర్షుల వారికి సహజత్వంలోనే కలిగింది. అందరికీ సహజత్వంలోనే కలుగుతుంది. కానీ ఆ సహజత్వం ఏర్పడాలంటే నీకు ప్రయత్నం అవసరం. కానీ నువ్వు మొత్తానికి ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టేసి సహజత్వం సంభవించాలంటే అది ఎన్నటికీ జరగదు మిత్రమా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ భూమండలంలో ఉన్న మనుషులను తీసుకోండి, ఈ సగటు మనుషులను. వారు సాక్షాత్కారం కోసం ఎటువంటి ప్రయత్నం చేయని వారు కోట్లల్లో ఉన్నారు కదా. మొత్తం భూమి మొత్తం వాళ్ళే ఉన్నారు. ఆత్మజ్ఞానం గురించి ఆత్మసాక్షాత్కారం కోసం ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు వారు. ప్రాపంచిక జనాలు చూడండి. మరి వారికి సహజంగా కలుగుతున్నాయా ఆత్మసాక్షాత్కారం? లేదు. మరి ఎలా? మరి ఈ యొక్క వాదాన్ని ఏమంటావు? మీ కళ్ళకు కనిపిస్తున్న ఈ సత్యాన్ని ఏమంటావు? ఆ యొక్క దొంగ గురువుని ప్రశ్నిస్తున్నాను. సహజత్వంలోనే జరిగినప్పుడు దానంతట అదే జరుగుతుందన్నప్పుడు మరి జరగడం లేదు కదా. వారు చనిపోతూ ఉన్నారు, వారి జీవితం వృధా అవుతుంది కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రయత్నం అవసరం. నువ్వు సాధన చేయాల్సిందే, ఖచ్చితంగా అటువైపు అడుగులు వేయాల్సిందే. నువ్వు నీ యొక్క తపన, నీ యొక్క జిజ్ఞాస, నీ యొక్క ఆ యొక్క తీవ్రత అన్నది నీకు ఉండాలి.
ఆ తీవ్రత లేనప్పుడు అది సహజంగా జరగాలంటే ఎన్నటికీ జరగదు మిత్రమా. శ్రీరామకృష్ణుల వారు ఏమనేవారు? నువ్వు ఆత్మజ్ఞానం కోసం నువ్వు విలపిస్తే నీ యొక్క తీవ్రతతోని కోరుకుంటే 3 రోజులలో ఆత్మజ్ఞానం కలుగుతుందనేవాడు. అది అక్షర సత్యం. నీ యొక్క తీవ్రత అన్నది అవసరం. తీవ్రత అంటే ఏమిటి? అది ప్రయత్నమే కదా! నువ్వు కోరుకుంటున్నావు గదా! నాకు జ్ఞానం కలగాలి, ఆత్మజ్ఞానం వికసించాలి. అసలు సత్యం అంటే ఏమిటి? ఆ తపన నీలో ఆ దాహం పుడుతుందంటే అది ప్రయత్నమే. అటువంటి దాహం పుట్టకుండా సహజంగా ఏర్పడదు మిత్రమా. సో, ఆ దొంగ గురువుకు చెప్తూ ఉన్నాను నేను. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటి? మరి రమణ మహర్షికి సహజంగానే కలిగిందా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ఆ సహజత్వం ఏర్పడే దానికంటే ముందు మహర్షికి చాలా అనుభవాలు కలిగాయి. ఏమిటంటే తన తండ్రి గారి యొక్క మరణం అన్నది తనలో ఒక ప్రయత్నాన్ని పుట్టించింది. ఆ మరణం వలన షాక్ తగిలింది అతడికి. అసలు చనిపోయింది ఏమిటి? చచ్చేది ఏమిటి? దేహమా? ఆలోచనలా? వీటికి అతీతమైనది ఏమైనా ఉందా అని తన అంతర్గతంగా శోధించాడు. ఆ శోధన ప్రయత్నం కాదా? అతడు విచారించాడు. ఆ విచారణ ప్రయత్నమే. సో, ఆ ప్రయత్నం ద్వారానే సహజత్వం సిద్ధించింది. రమణ మహర్షుల వారు కేవలం ఈ జన్మలోనే చెయ్యలేదు. తన గత జన్మలో కూడా ఈ ప్రయత్నం చేసి ఉంటాడు. తన అంతర్గతంగా విచారించి ఉంటాడు. కానీ ఆ జన్మలో అతడికి సాక్షాత్కారం కలగలేదు. కనుక ఈ జన్మలో తీసుకొని దాన్ని పూర్తి చేశాడు. సో, ఇక్కడ మీరు సాధకులు, జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రయత్నం ద్వారా సహజత్వం సిద్ధించి ఆ సహజత్వంలోంచి ఆత్మజ్ఞానం అన్నది మనకు కలుగుతుంది. అంటే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. సో, అందుకే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ 2 వర్గాల వారికి కేవలం ప్రయత్నం ద్వారానే ఆత్మసాక్షాత్కారం సంభవిస్తుంది అంటే ఆఫ్కోర్స్ ప్రయత్నం ద్వారానే సంభవిస్తుంది. కానీ ప్రయత్నంలోంచి సహజత్వం అన్నది పుడుతుంది. సో, ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకో వర్గం ఏమంటున్నారు? ఏ ప్రయత్నాలు అవసరం లేదు. ఏ ప్రయత్నం అవసరం లేదనేవారు వారు ఎక్కడ పట్టుకుంటున్నారంటే ఒక జిడ్డు కృష్ణమూర్తిని పట్టుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను మిత్రులారా, కృష్ణమూర్తి గారు గొప్ప జ్ఞానియే, అద్భుతమైన సాక్షాత్కారం పొందినవాడే. కానీ వారి యొక్క బోధన వలన చాలామంది జనాలు కన్ఫ్యూజన్ గురైపోయారు. నిజంగా కన్ఫ్యూజన్ గురి అయిపోయారు. వారు అయోమయానికి గురి అయిపోయారు. జిడ్డు కృష్ణమూర్తి గారి వలన వారు తప్పటడుగు వేశారు ఖచ్చితంగా. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ఏమన్నారు ఇక్కడ? ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్, సత్యానికి మార్గం లేదు అన్నాడు కదా. కానీ అది సరి అయింది కాదు. మార్గం లేకుండా నువ్వు గమ్యాన్ని ఎలా చేరుకుంటావు? దెర్ ఈజ్ ఏ పాత్, దెర్ ఈజ్ ఏ వే. ఖచ్చితంగా ఒక మార్గం అన్నది ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే మార్గం లేకుండా ఎక్కగలవా? మార్గాలు ఉంటాయి. సో, మార్గం ద్వారానే నువ్వు గమ్యాన్ని చేరుకోవడం అనేది ఉంటుంది. కానీ గమ్యం ఉంది కానీ మార్గం లేదు అంటే అదేలా? సో, ఇది రాంగ్. జనాలు ఇక్కడనే కన్ఫ్యూజ్ అయిపోయారు. కొందరు జిడ్డు కృష్ణమూర్తిల వారిని సమర్థిస్తూ ఉంటారు. సో, అటువంటి వారే మార్గాలు అవసరం లేదు, మార్గాలన్నీ తప్పు, ధ్యాన పద్ధతులన్నీ తప్పు, సత్యానికి ధ్యాన మార్గాల ద్వారా చేరుకోలేము అని ఈ యొక్క పిడివాదాన్ని తీసుకువస్తూ ఉంటారు. కానీ ఇటువంటి వారు ఎన్నటికీ సాక్షాత్కారం పొందలేరు. ఒక విధమైనటువంటి ఇంటలెక్చువల్ అహంకారం స్థితిలోనే ఉండిపోతారు. అందుకే కృష్ణమూర్తుల వారిని చదివిన వారు చాలామంది ఇటువంటి ఇంటలెక్చువల్ అహంకార స్థాయిలోనే ఉండిపోయారు. వారికి సాక్షాత్కారం అనేది కలగలేదు. సో, అందుకే మిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ప్రయత్నం ఖచ్చితంగా అవసరం. నువ్వు విలపించకపోతే నీకు ఎలా సంభవిస్తుంది? శ్రీరామకృష్ణుడు ఎంత ఏడ్చాడు, అమ్మా నాకు దర్శనమివ్వు. ఇక్కడ అమ్మ అంటే ఏమిటి? కాళీమాత అంటే ఏమిటి? తన యొక్క ఆత్మనే కదా. సో, ఆ తపన, ఆ జిజ్ఞాస అన్నది ఖచ్చితంగా సాధకులకు అవసరం. ప్రయత్నం అవసరం. బుద్ధుడు 12 సంవత్సరాలు సాధన చేశాడు. అనేక గురువుల దగ్గర శిష్యరకం చేశాడు. మార్గాలను తెలుసుకున్నాడు, అవలంబించాడు. తద్వారా ఇక సాధనాలన్నీ అంతమైన తర్వాత సహజత్వం అన్నది పుట్టింది. సో, సహజత్వం పుట్టాలంటే ఖచ్చితంగా ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్న స్థితి నుండి అప్రయత్న స్థితిలోకి వెళ్ళినప్పుడు, సహజత్వం ఉద్భవించినప్పుడు ఆత్మజ్ఞానం అన్నది కలుగుతుంది. సో, ఈ విధంగా ఉంటాయి మిత్రులారా. అంటే లెవెల్స్ అన్నవి ఈ విధంగా ఉంటాయి. కానీ నీకు ఏ ప్రయత్నం అవసరం లేదు, ఇక సహజంగానే కలుగుతుంది అంటే నువ్వు 1,00,000 సంవత్సరాలు అట్లా కూర్చుని ఇక సహజంగానే కలుగుతుంది కానీ ఏ ప్రయత్నం చేయకుండా కూర్చున్నావంటే నువ్వు కోట్ల జన్మలెత్తిన సాక్షాత్కారాన్ని పొందలేవు.
సో ఇటువంటి మూర్ఖమైన గురువుల మాటలు పట్టుకోకండి. ఈ మధ్యన యూట్యూబులలో కొందరు మూర్ఖమైన గురువులు తయారయ్యారు. ప్రతి ఒక్కడు ప్రవచనకారుడే, ప్రతి ఒక్కడు జ్ఞాని అయిపోయాడు. నిజమైన జ్ఞానం ఉంటే బోధించడంలో అందులో ఎటువంటి దోషం లేదు. అటువంటి వారిని నేనేం నిందించను, వారిని అప్రిషియేట్ చేస్తాను. వారి సొంత జ్ఞానం, వారు సరైన విధంగా బోధిస్తే ఖచ్చితంగా నేను వారిని మెచ్చుకుంటాను, వారిని పొగడడం జరుగుతుంది. ఖచ్చితంగా పొగుడుతాను, అది మంచి కార్యమని. కానీ నీకు నిజమైన జ్ఞానం ఉద్భవించకుండా ఆధ్యాత్మికతను తప్పుగా బోధిస్తే ఖచ్చితంగా ఖండించి తీరుతాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మీరు తీవ్రంగా ప్రయత్నించండి మిత్రులారా. ప్రయత్నించిన తర్వాత ఒక దశ వస్తుంది, ఇక ప్రయత్నాలన్నీ అంతమయ్యే స్థితి వస్తుంది. తర్వాత సహజత్వం అనేది ఉద్భవిస్తుంది. ప్రయత్నాలన్నీ పక్కన పెట్టేస్తారు మీరే. అంటే మీరు ఏదో అనుకొని పెట్టడం కాదు, అది సహజంగా వదిలిపోతుంది. సో ఏ ప్రయత్నం అవసరం లేని స్థితిని మీరు చేరుకున్న తర్వాత ఆత్మజ్ఞానం అన్నది ఒకనాడు ఉద్భవిస్తుంది, మీకే తెలియబడుతుంది. సో ఈ విధంగా సంభవిస్తుంది మిత్రులారా. సో ఇక్కడ నా పాయింట్ ఏమిటి, ఆత్మజ్ఞానం అన్నది ప్రయత్నం ద్వారా పుడుతుంది, సహజంగా పుడుతుంది. రెండు సత్యమే, రెండు కలపాలి మనం. రెండింటిని విడివిడిగా చూడకూడదు. ప్రయత్నం ద్వారా పుడుతుంది అని సహజత్వాన్ని వదిలేస్తే అది తప్పే. అలాగే సహజంగా ఉద్భవిస్తుందని ప్రయత్నాన్ని విడిచిపెట్టేస్తే అది తప్పే. సో రెండు కలపాలి, రెండు విడివిడిగా ఉండవు. ప్రయత్నము సహజత్వం అన్నది అది రెండు ఒకే, అంటే అవి రెండు కలిసే ఉంటాయి. సో వాటిని విడివిడిగా విడగొట్టే వారి వలననే మనకు సమస్యలు, కన్ఫ్యూజన్ గురయ్యే ప్రమాదం ఉంది. సో ఇది మిత్రులారా, ఆత్మసాక్షాత్కారం అన్నది ప్రయత్నం ద్వారా సహజత్వంలో ఉద్భవిస్తుంది. సో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.